గానే ఆ ఇంట్లో మనం వచ్చాము. ఉదాహరణకు చెప్తాను, ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నాం అంటే మన రోజుకి అభివృద్ధిని మనం సాధించుకుంటూ వెళ్ళాలి. చిన్న చిన్న కష్టాలు, నష్టాలు, చిన్న చిన్న కుటుంబ సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. కానీ మన డెవలప్మెంట్ ఎదగాల్సిన వ్యక్తి ఇంకా దిగజారిపోతున్నాము, ఎంత నిజాయితీగా బతున్నాము, వ్యాపారాలు చేస్తున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, అయినా కూడా భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన సెటిల్ కాలేకపోతున్నాం, వెనుకకే వెళుతున్నాము అంటే వాస్తు కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకమ్మా, నైరుతిలో దోషం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఇండివిజువల్ హౌస్ ఉంది, పాత ఇంటికి నైరుతి వైపులో ఎగ్జాంపుల్గా కొన్ని వాష్రూమ్స్ ఉన్నాయి, లేక నైరుతి కొంచెం పల్లం ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఇంట్లో మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, మీరు ఎన్ని వ్యాపారాలు చేసినా ఆర్థికపరమైన నష్టాలు వస్తాయని మేము చెప్తుంటాం. ఎందుకు అంటే నైరుతికి అధిపతి నీరుతి రహుస్థానం అండి. రాహు ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడు. ఆయన స్థానంలో దోషం ఉన్నప్పుడు ఇబ్బందులు పెడుతుంటాడు. నీచమైన అంటే మాసిన బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తే మంచి బట్టలు వేసుకొని మనం వేయలేకపోతుంటాం. ఎందుకు అంటే ఆ దోషము ఎంత భయంకరంగా కుటుంబ సభ్యులను పీడిస్తూ ఉంటుందంటే మనం వెంటనే ఆ క్షణంలో శుభ్రత కూడా ఎక్కువగా ఉండదు. ఎంత శుభ్రం చేసినా అది మళ్ళీ నీచంగానే ఉంటుందండి. నైరుతి దోషాలు అంతే అవి. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా నీచమైన దోషము ఉన్నప్పుడు మనం ఎంత బాగున్నా కూడా ఆర్థిక పరంగా ఎదగలేకపోతాము. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, అలాంటి భయంకరమైన దోషములు సరి చేసుకున్నది ఉంటే సరి చేసుకోవాలండి, తప్పదు. సరి చేసుకోలేనప్పుడు మాత్రం నేను అష్టదిగ్బంధన చేస్తాను. అలాగే మనం చూస్తే కొంతమందికి వాయువులో దోషం ఉంటాయి. వాయువులో దోషం ఉన్నప్పుడు కేతువు భయంకరంగా పీడిస్తూ ఉంటాడండి. ఎంత సమస్యలు అంటే నాకు దేవుడు ఉన్నాడు, నా కష్టాలన్నీ ఆయనే చూసుకుంటాడు, కంపల్సరీ దేవుడే చూసుకుంటాడని ముందుగా వెళ్తూ ఉంటాం. కానీ పూర్తిగా నష్టపోయి కుటుంబం బయట రోడ్డు మీద పడ్డ వరకు కూడా అర్థం కానియడండి వాయువ దోషాలు. ఎందుకంటే పేరు, పరువు, ప్రతిష్టాని భంగం కల్పించడంతో పాటు ప్రమాదాలు, చిన్న ప్రమాదాలు, హెల్త్ ఛాలెంజెస్ ఎంత భీకరంగా ఇస్తుంటుందంటే ఆ దోషాలు ఉన్నప్పుడు. ఎందుకంటే ప్రతి గృహంలో వాయువులో కేతుకు ఒక స్థానం ఉన్నదండి నవగ్రహాల ప్రకారం. ఆయన స్థానం బాగా లేనప్పుడు, ఆయనకు స్థానమే ఆ ఇంట్లో లేనప్పుడు, ఆ ఇంట్లో కేతు దశ నడిచే వాళ్ళు కానీ, కేతు మహాదశలో పుట్టిన వాళ్ళు కానీ, రన్నింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఆ ఇల్లు వాళ్లకు కలిసి రాక ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఎన్ని బాధలు పడుతుంటారో. భగవంతుడు ముందుగా వెళ్ళి ఎన్నో పూజలు చేసి, ఏదేదో ప్రయోగాలు చేసి నష్టపోయి లాస్ట్కి ఇబ్బంది పడ్డ వాళ్ళని కూడా నేను ఎంతోమందిని చూశాను. దయచేసి మీరు ఇలాంటి ఇబ్బందులు పడ్డా కూడా మీరు భయపడకండి. ఎక్కడ కూడా బిల్డింగ్ని కూలగొట్టకుండా ఆ దోషాన్ని మిమ్మల్ని గుర్తించి, ఈ దోషం వలన ఏం జరుగుతుందో కూడా తెలియజేసి, కంటి కట్టినట్టు మీకు చూపించి తెలియజేసి ఆ దోషాన్ని కంట్రోల్ చేసేస్తాను. ఎందుకంటే వాస్తు దోషాలు పీడిస్తున్నాయని మనం బాధపడి సంసార జీవితాన్ని వెనుకకు నెట్టుకోపోవాల్సిన అవసరం మనకు లేదు. ఆ దోషాన్ని కంట్రోల్ చేసుకొని మనం ముందడుగుకు వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మనకు కూడా ఒక బాధ్యత ఉంది, మనకు ఒక లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మన జ్ఞానంతో పాటు, మన పరిసరాలతో పాటు మన వాస్తు బలంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎంత శుభకార్యాలు జరుగుతాయో. శుభం అంటే అన్ని శుభాలే అండి. ఆర్థిక సంపాదించడం ఒక శుభము, ప్రమోషన్ రావడం ఒక శుభము, వ్యాపారంలో రాణించడం ఒక శుభము, ఒక వ్యాపారంతో 10 వ్యాపారాలు పెట్టుకోవడం ఒక శుభం అన్నమాట. అందుకని నైరుతి వాయువ దోషాలు చాలా చాలా భయంకరంగా ఉంటాయి. అందుకని ఇలాంటి భయంకరమైన దోషములతో మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాబోయే పౌర్ణమి ఒక పవర్ఫుల్ పౌర్ణమికి 3 days ముందు నుంచి 3 days వెనుకకు వరకు ఆ దోషాలని గుర్తించి కంట్రోల్ చేస్తూ ఉంటాను. అంటే ఎలాంటి దోషములు అంటే, ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ప్రతి గృహము ఒక గజలక్ష్మి యోగాన్ని ఇవ్వగలగాలి. కానీ ఆ యోగము ఇవ్వలేనప్పుడు ఆ గృహము మనకు సత్ఫలితాలు లేక మనం బాధపడుతూ ఉంటాము. ఉదాహరణకు చూద్దామండి, ఒక తల్లి
తనకు జ్వరం వచ్చి కానీ ఆరోగ్యం బాగాలేక మంచాల పడితే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసండి. నలుగురు పిల్లలు ఉన్నప్పుడు తల్లి వండి పెట్టలేక ఆ పిల్లల్ని మంచాలో ఉన్నప్పుడు ఎంత బాధపడుతుంటూ ఎంత దుఃఖిస్తుంటుందో, గృహానికి కూడా వాస్తు బాగాలేనప్పుడు ఆ గృహము ఎంత బాధపడుతుందో, ఎంత మదన పడుతుందో, వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలి, గొప్ప స్థాయిలో తీసుకెళ్ళాలి అని ఆ గృహము ఎంత అంటే, గృహానికి నోరు ఒక్కటి లేదండి. మనకు నోరుంది, మన సమస్యలన్నీ ఫ్రెండ్ మిత్రుడు కూడా మనం చెప్పుకోగలుగుతాం, అది చెప్పుకోలేదు. తల్లి కూడా మంచాలు పడ్డప్పుడు పిల్లల్ని ఏ విధంగా అంటే కనీసం ఓపిక ఉన్న లేచి వంట చేసిన అమ్మ మనకు పెడుతుంది. గృహం ఒక అమ్మ, గృహం ఒక దేవాలయము. అలాంటి దేవాలయానికి కొన్ని వాస్తు దోషములు పీడిస్తున్నప్పుడు, అంటే పరిసరాల నుంచి ప్రాబ్లం రావచ్చు, కొన్ని గృహ పీడలు కావచ్చు, నర పీడలు కావచ్చు, శత్రువు పీడలు కావచ్చు, ఇంకా భయంకరమైన వేద పీడలు కానీ, కల్ప దోషములు కానీ, వేద దోషములు కానీ, పక్షి వేద వాస్తు దోషములు కానీ, అలాగే గవాక్ష దోషములు కానీ, ద్వార దోషములు కానీ, వీధిపోటు దోషములు కానీ, ఇలాంటి భయంకరమైన దోషములు గృహానికి ఇబ్బంది పెడుతూ ఉంటే అందులో సతమతం అవి ఆర్థికంగా ఇబ్బంది తట్టుకోలేక బాధపడుతూ ప్రతి ముద్ద తింటుంటే కూడా ఏడ్చుకుంటూ తినే వాళ్ళని కూడా చూశాను. ఆర్థికంగా ఎదిగిన తర్వాత కూడా వ్యాపారాలన్నీ నష్టాలు వచ్చి 10-20 సంవత్సరాలు బాగుండి ఆ తర్వాత పరిసరాలు వచ్చే మార్పు వలన కూడా ఆ ఇల్లు వాస్తుకులో గురి అయి అక్కడి నుంచి వ్యాపారాలు నష్టం వచ్చిన వాడని కూడా మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం. ఇలాంటి భయంకరమైన బాధలు ఉండి మనం ముందు ఆ గుర్తించి ఆ దోషాన్ని గుర్తించడం అంటే ఒకటేనండి, మనం ఎలా ఉన్నాం, మనకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మనం ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి హృదయంలో ఒక భగవంతుడు ఉన్నాడు. నిజంగా ఆ హృదయము సంతోషంగా ఆనందంగా నిద్రపోతుందా లేదా మనమే పరీక్ష పెట్టాలి. మన పరీక్షలు మనమే పాస్ అవ్వాలి. నిజంగా మనకు హ్యాపీనెస్ ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే గృహం నుంచే ఏ ఆలోచన కూడా గృహం ఇస్తుంది, సంపాదించే ఆలోచన గృహం ఇస్తుంది, ఆరోగ్యం కాపాడుకునే ఆలోచన గృహం ఇస్తుంది. వాస్తు బలంగా ఉండి ఒక 3 గంటలు వాస్తు బాగలేని ఇంట్లో మీరు కూర్చున్నా కూడా అక్కడ ఎఫెక్ట్ కూడా వస్తుంది అనమాట. ఇలాంటి భయంకరమైన బాధల నుండి ఇల్లుని పలగొట్టుకుంటే కంట్రోల్ చేసేది అష్టదిగ్బంధన కార్యము. మనం చూడండి, ఎండ భయంకరంగా ఉంటే మనము చల్లదనం కోసము ఏసీ పెట్టి హాయిగా ప్రశాంతంగా 2-3 గంటలు కూర్చోగలుగుతున్నాం. దోమలు కూడా రాకుండా ఒక మెస్డేర్ పెట్టుకుంటున్నాం. కానీ ఒక గృహానికి మనకు దుష్ట శక్తులు రాకుండా మనం ఏం పెట్టుకుంటున్నాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దోమ నుంచి మనం ఇంత రక్షింపబడి చేసుకుంటే నెగటివ్ వైబ్రేషన్స్ రాకుండా మనం ఏం కంట్రోల్ చేసుకుంటున్నాం ఆ ఇంటికి. అంతే సర్వశక్తులు అండి, ఈ సృష్టిలో సర్వశక్తి అండి. ఎందుకంటే మనం మనుషులు ఒకటమే కాదండి, ఈ సర్వశక్తులు అంటే మంచి చెడు రెండూ ఉంటాయన్నమాట. చెడు శక్తులు మనం ఒక జాతరకు వస్తూ ఉంటాం, మనతో పాటు మన టైం బాగలేకుంటే మనం ఏం చేయలేము. అలాగే ఒక యాత్రకు వెళ్తూ ఉంటాం, మన టైం బాగలేకుంటే మనం ఏం చేయలేము. యాత్రకు పోయిన వాళ్ళు ఇంటికి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది మనం చూసాము. ఎందుకంటే అదే వాస్తు బలం ఉంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా మనం రాగలుగుతాము. దేనికోసం అష్టదిగ్బంధన చేసుకోవాలి? మన కోసము, మన పిల్లల కోసం, మన వంశము కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం, ఆరోగ్యంగా బాగుండడం కోసము, మనం అన్ని విధాలుగా మంచి కోసం మనం అష్టదిగ్బంధన చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలని చాలామంది క్వశ్చన్ చేసుకుంటారు. అందుకేనండి మనం ఎందుకు ఏసీ వేసుకోవాలంటే చల్లదనం కోసం, 1 గంట సేపు చల్లదనం ఇస్తుంది. ఒక మెస్ డోర్ మనం పెట్టుకుంటాం దేనికోసం అంటే ఒక దోమ మనం కుట్టకుండా మనల్ని కాపాడుకోవడానికి మనం చేసుకుంటున్నాం. అలాగే శుభ అశుభ కార్యాలకు వెళ్ళి వస్తూ ఉంటాము. లేచిన వేళ బయట ఎన్నో ఇప్పుడు పోలేరమ్మ కానీ అమ్మవార్లు కానీ బయటికి పోయే టైం బాగలేనప్పుడు కొన్ని శక్తులు కూడా చుట్టుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తున్నాం? గృహం కూడా ఒక దేవాలయమే. దేవాలయం చూడండి ఎంత సంప్రోక్షణ చేస్తారు, ఎంత సంప్రోక్షణ చేసి ఎందుకు వాళ్ళంతా క్లీన్ చేసుకుని శాస్త్రీయ పద్ధతిలో చేసుకుంటారు. గృహము దేవాలయం కంటే గొప్పదండి. ఎందుకంటే మనల్ని, మన కుటుంబాన్ని, మన వంశాన్ని, మన ధనాన్ని, మన ఆరోగ్యాన్ని, మన మంచి ఆలోచనని 10 మందికి సాయం చేసే గుణాన్ని కూడా ఒక గృహం ఇస్తుంది. కానీ అంత జ్ఞానం ఉండి కూడా ఎన్ని కోల్పోతున్నామంటే ఒక్క
ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి, ఒక మనిషిగా మనం గుర్తించాలి. మన ఇంట్లో ఒక తల్లి ఎలా బాధపడుతుంది, లేకపోతే చెల్లి ఎంత బాధపడుతుంది, పిల్లలు ఎంత బాధపడుతున్నారు, దానికి వాస్తు దోషం ఏమైనా కారణం ఉందా లేదా అని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంట్లో సంపాదించిన ధనము సడన్గా ఒక మిత్రుడికి ఆపదకి ఇచ్చాము, కానీ ఆయనకి పాపం పెద్ద ఆపదలు చిక్కుకొని ఆయన రూపాయి ఇవ్వలేకపోతున్నప్పుడు కనీసం ఒక్కసారి మనం ఆలోచించాలి, సంపాదించిన డబ్బు అలా వృధా ఎందుకు వెళ్ళిపోతుంది? దానికి కారణము వాస్తు దోషం కూడా ఒకటి కావచ్చు. ఎందుకంటే వాస్తు బలంగా ఉంటే మీరు ₹1 సంపాదించినా అది ₹10 ఎదిగేటట్టు చేస్తుంది. కానీ అలా కాకుండా ₹10 సంపాదించుకొని ₹20 మాత్రం మనం వైద్యశాలలకి మనం ఖర్చు పెడుతున్నామంటే ఒకసారి మనం ఆలోచన చేయాలని జనరల్ ఉదాహరణ నేను చెప్తున్నానండి. మనస్సాక్షిగా మన ఇంట్లో వచ్చిన తర్వాత, లేకుంటే ఒక అద్దె ఇంట్లో వచ్చిన తర్వాత మన జీవనం ఎలా ఉంది, ఏంటిది, మన పరిసరాలు ఎంత ఉంది, ఎంత ఆనందంగా మనం ఉన్నాం, ఎంత కలకలలాడుతూ ఉన్నాం, ఎంత సంతోషంగా ఉన్నాము అనేది ఎక్కడో పోయి మీరు తెలుసుకోవాల్సిన, ఎవరి గృహంలో వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని కర్మలు ఉంటాయండి, తాత ముత్తాతలు చేసిన డిఎన్ఏ వాళ్ళ డిఎన్ఏ మనకు వస్తున్నప్పుడు, వాళ్ళ పాపపుణ్యాలు మనకు వస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? ఎందుకంటే కొన్ని కర్మ దోషాల ప్రకారం కూడా మనం మంచి వాస్తు ప్రకారం ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకున్నా కూడా, కానీ కట్టుకునేటప్పుడు మధ్యలో ఏదేదో మార్పులు, ఎవరో వచ్చి సలహా ఇచ్చేసి ఇల్లుని పాడు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి కష్టాలు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే చెప్తుంటాను, దయచేసి భయంకరమైన అంతు చిక్కని వాస్తు దోషములు మీకు మీ కుటుంబానికి ఏదైనా పీడిస్తుంటే మీరు ఇబ్బంది పడొద్దు, నేనున్నాను. ఎంత భయంకరమైన వాస్తు దోషాన్ని కూడా కట్టడి చేసే శక్తి ఆ షిరిడీ సాయినాథుడు ఇచ్చాడు. తప్పనిసరిగా షిరిడీ సాయి అనుగ్రహం లేకుండా నేను ఎవరింటికి కూడా ఇప్పటివరకు వెళ్ళలేను. ఎందుకంటే ఫస్ట్ ఎవరింటో ఉన్నా ఫస్ట్ బాబా ఉన్నాడా లేదా అని చూస్తూ ఉంటాను. ఎందుకంటే నా ఇష్టదైవం అది. దయచేసి మీరు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయని మీరు ఇబ్బంది పడకండి. నరఘోష, నరపీడ, శత్రువు పీడలు ఉన్నారని మీరు బాధపడకండి. అలాంటి భయంకరమైన దోషమని కూడా మనం కట్టడి చేసే అవకాశము అష్టదిగ్బంధన